డియర్ ఫ్రెండ్స్, మనం సైకాలజీ పెడగాజీకి సంబంధించిన అంటే దాదాపు ఈరోజు మనం ఒక 12 బిట్స్ను తీసుకుంటున్నాం. దయచేసి ఆ బిట్స్కు ఆన్సర్స్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వీడియో లోపల వీటికి సంబంధించిన ఆన్సర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో తప్పనిసరిగా మనం ఒక స్ట్రాటజీ ప్రకారంగా వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నాం. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ బుక్ వాజ్ రిటన్ బై హూమ్? చూడండి, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ పుస్తకం రాసింది ఎవరు, పుస్తక రచయిత ఎవరు? ఇక్కడ 4 ఆన్సర్స్ ఇవ్వబడ్డాయి. ఒకటి ఫస్ట్ ఆన్సర్ బ్రూనర్, సెకండ్ ఆన్సర్ కోహెలర్, మూడవ ఆన్సర్ ఆల్ఫ్రెడ్ బీనే, అదేవిధంగా ఫోర్త్ ఆన్సర్ హోవార్డ్ గార్డెనర్. సో దయచేసి మీ యొక్క ఆన్సర్ ఏదైనా పర్వాలేదు. ఇంతకుముందు అనుకున్నాం, మీకు తెలిస్తేనేమో దయచేసి డైరెక్ట్ పెట్టండి, లేకుంటే రెఫరెన్స్కి వెళ్ళి పెట్టండి. అంటే ఇది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్లో ఒక భాగమే. సో దయచేసి మరొకసారి కూడా క్వశ్చన్ చూద్దాం. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ బుక్ వాజ్ రిటన్ బై హూమ్? ఫస్ట్ ఆన్సర్ ఈజ్ బ్రూనర్, సెకండ్ ఆన్సర్ ఈజ్ కోహెలర్, థర్డ్ ఆన్సర్ ఈజ్ ఆల్ఫ్రెడ్ బీనే, ఫోర్త్ ఆన్సర్ ఈజ్ హోవార్డ్ గార్డెనర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. రెండవ బిట్, డేజావు, ద వర్డ్ కేమ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? డేజావు అన్న పదం ఏ భాష నుండి వచ్చినది? సో ఒకటి లాటిన్, రెండవది గ్రీక్, మూడవది ఇంగ్లీష్, నాలుగవది ఫ్రెంచ్. సో మళ్ళొకసారి చూద్దాం. డేజావు, ద వర్డ్ కేమ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? ఫస్ట్ ఆన్సర్ ఈజ్ లాటిన్, సెకండ్ ఆన్సర్ ఈజ్ గ్రీక్, థర్డ్ ఆన్సర్ ఈజ్ ఇంగ్లీష్, ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ఫ్రెంచ్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. In which method of behavioral study, experimenter and subject will be same? In which method of behavioral study, experimenter and subject will be same? ప్రయోక్త ప్రయోజ్యుడు ఒక్కరే ఉండే ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతి ఏది? ప్రయోక్త ప్రయోజ్యుడు ఒక్కరే ఉండి ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతి ఏది? దీనికి ఆన్సర్స్ కింద చూడండి, 4 ఇచ్చారు. ఒకటి ప్రయోగ పద్ధతి, 2 పరిశీలన పద్ధతి, మూడవది అంతఃపరిశీలన పద్ధతి, నాలుగవది ఇంటర్వ్యూ పద్ధతి. ఇంగ్లీష్లో చూద్దాం. ఇన్ విచ్ మెథడ్ ఆఫ్ బిహేవియరల్ స్టడీ ఎక్స్పెరిమెంటర్ అండ్ సబ్జెక్ట్ విల్ బి సేమ్? సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్, సెకండ్ ఆన్సర్ ఈజ్ అబ్జర్వేషన్ మెథడ్, థర్డ్ ఆన్సర్ ఈజ్ ఇంట్రాస్పెక్షన్ మెథడ్, ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ఇంటర్వ్యూ మెథడ్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. జీవిత పర్యంతం కొనసాగేది ఏమిటి? విచ్ వన్ ఈజ్ లైఫ్ లాంగ్ కంటిన్యూస్ ప్రాసెస్? మరొకసారి చూద్దాం. జీవిత పర్యంతం కొనసాగేది ఏమిటి? విచ్ వన్ ఈజ్ లైఫ్ లాంగ్ కంటిన్యూస్ ప్రాసెస్? ఒకటి పెరుగుదల, రెండవది వికాసం, మూడవది పరిణతి, నాలుగవది అభ్యసనం. మరొకసారి చూద్దాం. జీవిత పర్యంతం కొనసాగేది ఏమిటి? ఒకటి పెరుగుదల, 2 వికాసం, 3 పరిణతి, నాలుగవది అభ్యసనం. ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ వన్ ఈజ్ లైఫ్ లాంగ్ కంటిన్యూస్ ప్రాసెస్? విచ్ వన్ ఈజ్ లైఫ్ లాంగ్ కంటిన్యూస్ ప్రాసెస్? సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ గ్రోత్, సెకండ్ వన్ ఈజ్ డెవలప్మెంట్, థర్డ్ ఆన్సర్ ఈజ్ మ్యాచ్యూరిటీ, ఫోర్త్ ఆన్సర్ ఈజ్ లర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ బుక్ వాస్ రిటన్ బై హూమ్? చూడండి, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ పుస్తకం రాసింది ఎవరు? ఒకటి బ్రూనర్, రెండవది కోహెలర్, మూడవది ఆల్ఫ్రెడ్ బీనే, నాలుగవది హోవార్డ్ గార్డెనర్. ఓకే, చూద్దాం. టీఏటీ అనేది దేనికి సంబంధించిన పరీక్ష? టీఏటీ అనేది దేనికి సంబంధించిన పరీక్ష? టీఏటీ ఈజ్ ఏ టెస్ట్ ఆఫ్. ఒకటి టీఏటీ అనేది దేనికి సంబంధించిన పరీక్ష అనే దానికి ఆన్సర్ చూడండి. ఒకటి ప్రజ్ఞా పరీక్ష, రెండవది మూర్తిమత్వ పరీక్ష, మూడవది వైఖరుల పరీక్ష, నాలుగవది సహజ సామర్థ్యాల పరీక్ష. మరొకసారి చూద్దాం. టీఏటీ అనేది దేనికి సంబంధించిన పరీక్ష? ఒకటి ప్రజ్ఞా పరీక్ష, రెండవది మూర్తిమత్వ పరీక్ష, మూడవది వైఖరుల పరీక్ష, నాలుగవది సహజ సామర్థ్యాల పరీక్ష.
ఇంగ్లీష్లో చూద్దాం. టీఏటీ ఈజ్ ఏ టెస్ట్ ఆఫ్, ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఇంటెలిజెన్స్ టెస్ట్, సెకండ్ ఆన్సర్ ఈజ్ పర్సనాలిటీ టెస్ట్, థర్డ్ ఆన్సర్ ఈజ్ అటిట్యూడ్ టెస్ట్, ఫోర్త్ ఆన్సర్ ఈజ్ అప్టిట్యూడ్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ బిట్. వికాసాన్ని ప్రభావితం చేసే కారకం ఏమిటి? ద ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ డెవలప్మెంట్. మళ్ళీ చూడండి ప్రశ్న. వికాసాన్ని ప్రభావితం చేసే కారకం ఏమిటి? 1 హెరిడిటీ, 2 ఎన్విరాన్మెంట్, 3వది హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, 4వది ఇంట్రెస్ట్. మళ్ళీ ఒకసారి చూద్దాం. వికాసాన్ని ప్రభావితం చేసే కారకం ఏమిటి? 1 అనువంశికత, 2 పరిసరాలు, 3 అనువంశికత పరిసరాలు, అదేవిధంగా 4వది అభిరుచి. ఇంగ్లీష్లో చూద్దాం. ద ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్ ఈజ్ హెరిడిటీ, సెకండ్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంట్, థర్డ్ వన్ ఈజ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఫోర్త్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రజ్ఞామాపనల పితామహుడని ఎవరికి పేరు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్. ప్రశ్న చూద్దాం. ప్రజ్ఞామాపనల పితామహుడని ఎవరికి పేరు? 1 థార్నడైక్, 2వది ఆల్ఫ్రెడ్ బినే, 3వది అడ్లర్, 4వది థర్స్టన్. సో ఇంగ్లీష్లో చూడండి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ థార్నడైక్, సెకండ్ ఆన్సర్ ఈజ్ ఆల్ఫ్రెడ్ బినే, థర్డ్ ఆన్సర్ ఈజ్ అడ్లర్, ఫోర్త్ ఆన్సర్ ఈజ్ థర్స్టన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాం. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? హూ ప్రపోజ్డ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. చూడండి మరొకసారి. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? సో మొదటి ఆన్సర్ కోల్బర్గ్, సెకండ్ ఆన్సర్ కోహెలర్, 3వ ఆన్సర్ నోమ్ చామ్స్కీ, 4వది పియాజే. మరొకసారి కూడా చూద్దాం. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? ఫస్ట్ ఆన్సర్ ఈజ్ కోల్బర్గ్, సెకండ్ ఆన్సర్ ఈజ్ కోహెలర్, 3వ ఆన్సర్ నోమ్ చామ్స్కీ, 4వది పియాజే. ఇంగ్లీష్లో చూద్దాం. హూ ప్రపోజ్డ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ కోల్బర్గ్, సెకండ్ ఆన్సర్ ఈజ్ కోహెలర్, థర్డ్ ఆన్సర్ ఈజ్ నోమ్ చామ్స్కీ, ఫోర్త్ ఆన్సర్ ఈజ్ పియాజే. సో నెక్స్ట్ బిట్. ఈ క్రింది వాటిలో అభ్యసనం కానిది ఏది? మళ్ళీ ఒకసారి చూద్దాం. విచ్ వన్ నాట్ రిజల్ట్ ఆఫ్ విచ్ వన్ ఈజ్ నాట్ రిజల్ట్ ఆఫ్ లెర్నింగ్. మరోసారి చూద్దాం ప్రశ్నను. ఈ క్రింది వాటిలో అభ్యసనము కానిది ఏది? 1వ ఆన్సర్ ప్రవర్తనలో మార్పు, 2వది వైఖరిలో మార్పు, 3వది అభిరుచిలో మార్పు, 4వది పెరుగుదలలో మార్పు. మరొకసారి చూడండి. ఈ క్రింది వాటిలో అభ్యసనం కానిది ఏది? 1 ప్రవర్తనలో మార్పు, 2వది వైఖరిలో మార్పు, 3వది అభిరుచిలో మార్పు, 4వది పెరుగుదలలో మార్పు. సో ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ వన్ ఈజ్ నాట్ రిజల్ట్ ఆఫ్ లెర్నింగ్. ఫస్ట్ వన్ ఈజ్ బిహేవియరల్ చేంజ్, సెకండ్ వన్ ఈజ్ చేంజ్ ఇన్ అటిట్యూడ్, థర్డ్ ఆన్సర్ చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్, ఫోర్త్ ఆన్సర్ చేంజ్ ఇన్ గ్రోత్. So I am repeating the question once again. Which one is not result of learning? First answer behavioral change, second one is change in attitude, third one is change in interest, fourth one change in growth. So next question. Who wrote Hereditary Genius? Hereditary Genius పుస్తక రచయిత ఎవరు? మళ్ళీ ఒకసారి చూడండి. హూ రోట్ హెరిడిటరీ జీనియస్. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు? ఫస్ట్ ఆన్సర్ గ్రెగర్ మెండల్, సెకండ్ ఆన్సర్ ఎడ్వర్డ్ జెన్నర్, 3వది హోవార్డ్ గార్డెనర్, 4వది పైవేవి కావ్. సో ఇంగ్లీష్లో చూద్దాం. హూ రోట్ హెరిడిటరీ జీనియస్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ గ్రెగర్ మెండల్, సెకండ్ వన్ ఈజ్ ఎడ్వర్డ్ జెన్నర్, థర్డ్ వన్ ఈజ్ హోవార్డ్ గార్డెనర్, ఫోర్త్ వన్ ఈజ్ నన్ ఆఫ్ ద ఎబో. నెక్స్ట్ చూస్తున్నాం. హూ ప్రపోజ్డ్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. హూ ప్రపోజ్డ్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
చూడండి, బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్స్: ఒకటి థార్నడైక్, రెండవది పావెలోవ్, మూడవది స్కిన్నర్, నాలుగవది హోవార్డ్ గార్డెనర్. హూ ప్రపోజ్డ్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్? ఫస్ట్ ఆన్సర్ ఈస్ థార్నడైక్, సెకండ్ వన్ ఈస్ పావెలోవ్, థర్డ్ ఆన్సర్ ఈస్ స్కిన్నర్, ఫోర్త్ వన్ ఈస్ హోవార్డ్ గార్డెనర్. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. వాట్ ఈజ్ ఆర్ఎస్పిఎం? ఆర్ఎస్పిఎం అనేది ఏమిటి? క్వశ్చన్ మరొకసారి చూడండి, వినండి. వాట్ ఈజ్ ఆర్ఎస్పిఎం? ఆర్ఎస్పిఎం అనేది ఏమిటి? ఒకటి మూర్తిమత్వ పరీక్ష, రెండవది అభిరుచి శోధిక, మూడవది సృజనాత్మకత పరీక్ష, నాలుగవది ప్రజ్ఞా పరీక్ష. మళ్ళీ చూద్దాం. ఆర్ఎస్పిఎం అనేది ఏమిటి? ఒకటి మూర్తిమత్వ పరీక్ష, రెండు అభిరుచి శోధిక, మూడవది సృజనాత్మకత పరీక్ష, నాలుగవది ప్రజ్ఞా పరీక్ష. ఇంగ్లీష్లో చూద్దాం. వాట్ ఈజ్ ఆర్ఎస్పిఎం? వన్ ఈజ్ పర్సనాలిటీ టెస్ట్, సెకండ్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్ టెస్ట్, థర్డ్ వన్ ఈజ్ క్రియేటివిటీ టెస్ట్, ఫోర్త్ వన్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఫోర్త్ వన్ ఇంటెలిజెన్స్ టెస్ట్. సో వాట్ ఈజ్ ఆర్ఎస్పిఎం? సో ఇవి మనం ఈ బిట్స్ దయచేసి తీసుకున్నాం. వీటి యొక్క ఆన్సర్స్ ఏంది, మీ యొక్క రెస్పాన్స్ను దయచేసి వీటికి మీ యొక్క కామెంట్ బాక్స్లో పుటప్ చేయొచ్చు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్స్ను మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. సో దీని లక్ష్యం ఏంటి అంటే, దయచేసి మీకు తెలిసిన ఆన్సర్స్ను దయచేసి చేయండి. ఆన్సర్ తెలియకపోతే దయచేసి తప్పనిసరిగా బుక్ తీయండి, చదవండి, మీ యొక్క ఆన్సర్స్ ఏందో పుటప్ చేయండి. దయచేసి మనందరికి తెలిసిందే, ఈ యొక్క టెట్లో కానివ్వండి, సీటెట్లో కానివ్వండి, తప్పనిసరిగా మనకి ఏపీ కానీ టీఎస్ కానీ తప్పనిసరిగా మనకు అవకాశం ఉన్న క్వశ్చన్స్ మనం తీసుకోవడం జరిగింది. దయచేసి మీ అందరికీ కూడా పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, వీటికి సంబంధించిన ఆన్సర్స్ను నెక్స్ట్ వీడియోలో వీటి గురించి తెలుసుకుందాం. దయచేసి తప్పనిసరిగా మీ యొక్క రెస్పాన్సెస్ను కామెంట్ బాక్స్లో పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.